చేయాలి, ఆదివాసీ బిడ్డలను కాపాడాలి, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి, భారత రాజ్యాంగాన్ని అమలుపరచాలి, భారత రాజ్యాంగాన్ని రక్షించాలని శాంతి చర్చల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున మీటింగ్ జరుగుతుంది, పెద్ద ఎత్తున నిరసన జరుగుతుంది. వేదిక మీదున్న పెద్దలకు ప్రతి ఒక్కరికి, వేదిక మీదున్న పెద్దలు, అక్కలు, అన్నలు, అమ్మలు, ప్రతి ఒక్కరికి మీ చెల్లి, మీ బిడ్డ గద్దరన్న కుటుంబం తరఫు నుంచి కళాభివందనాలు, విప్లవాభివందనాలు. కలసిపోదమా మనం నడచిపోదమా ఆపరేషన్ కగార్ను నిలిపివేదమా, మనం నిలిపివేదమా, బలే బలే కలసిపోదమా మనం నడచిపోదమా ఆపరేషన్ కగార్ను నిలిపివేదమా, మనం నిలిపివేదమా అడివన్నల కన్నీళ్ళు పొడిపివేదమా, మనం పొడిపివేదమా ఆదివాసి బిడ్డలకు ఎండగుందమా, మనమందగుందమా, బలే బలే కలసిపోదమా మనం నడచిపోదమా. ఎలా నడుద్దాం? మొదటిగా ఆపరేషన్ కగార్ని ఆపాలని సిపిఎం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోరాటానికి అన్ని పార్టీలు మద్దతు పలుకుతున్నాయి. అట్లాగే మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో, టిపిసిసి అధ్యక్షులు మహేష్ అన్న గారి ఆధ్వర్యంలో కూడా ఆపరేషన్ కగార్కి ఆపాలి, మన ఆదివాసీ బిడ్డలను ఆపాలని సపోర్ట్ చేస్తూ అందరూ ముందుకు వస్తున్నారు. మొదటిగా ఆపరేషన్ కగార్ ఆపాలంటే అన్ని ఉద్యమాలతో పాటు జర్నలిస్టులు, మేధావులు, స్టూడెంట్స్, పల్లెల గ్రామాల్లో అందరూ కదిలి వస్తున్నారు. అట్లాగే నిశ్శబ్ద విప్లవం, ఇక్కడ వచ్చిన ప్రజలలో చాలా తక్కువ మంది స్త్రీలు ఉన్నారు. ఆ స్త్రీలకు గద్దరన్న కుటుంబం నుంచి విమలా గద్దర్ గారు సందేశాలు ఇచ్చి పంపించారు. 2 నెలల ముందు తను నిశ్శబ్దంగా ఒక ఉద్యమాన్ని మొదలుపెట్టింది. ఆ నిశ్శబ్ద ఉద్యమం ఏంటంటే మన గవర్నర్ గారికి ఒక వినతి పత్రం అందజేశారు. ప్రెసిడెంట్ గారికి, దేశ ప్రెసిడెంట్ గారికి, దేశ ప్రధానమంత్రికి, దేశ హోంశాఖ మంత్రి గారికి వినతి పత్రం రిజిస్టర్ పోస్ట్ చేశారు. ఏమని అంటే, స్టాప్ ఆపరేషన్ కగార్, సేవ్ ఆదివాసీస్, గో ఫర్ పీస్ టాక్ విత్ మావోయిస్ట్, సేవ్ కాన్స్టిట్యూషనల్ రైట్స్, ద సిటిజన్ ఆఫ్ ఇండియా అని ఒక వినతి పత్రాన్ని తను భారత ప్రధానమంత్రికి అందజేశారు. ఎందుకు అందజేశారంటే, ప్రధానమంత్రి గారు ఒక పత్రంతో సింధూర్ ఆపరేషన్ ఆపేశారంటే, మరి మనం లక్షలాదిగా పత్రాలు పంపిస్తే తమ భారత పౌరుల మాటలు వింటారా లేదా అని నిరూపించబడుతుంది. అందుకే ప్రతి ఇంటి నుంచి ఒక వినతి పత్రము మన ప్రెసిడెంట్ గారికి, మన ప్రధానమంత్రి గారికి, హోంశాఖ మంత్రి గారికి ఇవ్వాల్సిందే కోరుతున్నాము ఈ వేదిక మీద నుంచి. అట్లాగే అందరూ కలిసి కళాకారులంతా పెద్ద ఎత్తున తెలంగాణ నుంచి కళాకారులంతా కూడా రానున్న సమయంలో పెద్ద ఎత్తున కళారూపాలు ప్రదర్శించుకుంటూ మనం ఈ రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం. అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం నుంచి కూడా అందరం ఇక్కడ వచ్చిన కార్పొరేటర్స్, చైర్పర్సన్స్ కూడా ఈ వేదిక మీద నుంచి మనము ఈ ఆపరేషన్ కగార్ని ఆపాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ చెల్లికి వందనాలు, మీ అందరికీ వందనాలు.